బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రావటం లేదు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24 సీట్లలో కూడా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్టేజ్లో పవన్ ఉన్నాడు. చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ గేమ్లో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మొదట కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాలని భావించగా సీట్ల సర్దుబాటులో కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ సూచించింది. దీంతో ఎక్కడ పోటీ చేయాలో కూడా పవన్ కు క్లారిటీ లేక గందరగోళంలో పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కంటే పవన్ అభిమానులు, జన సైనికుల పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రానికి సీఎంగా చూడాలనుకున్న జన సైనికులకు ఎంపీ టికెట్ నిర్ణయం నిరాశను మిగిల్చింది. మరోవైపు ఎంపీగా గెలిచే అవకాశం లేదని గతంలో చేపట్టిన సర్వేలో ఓటమి తప్పదని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పవన్ పోటీ చేస్తారనే వార్తలు విన్న జన సైనికులు ఆందోళనలో పడ్డారు. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లినా పవన్ ను సీఎం అని భావించిన అభిమానులు ప్రస్తుతం నిరాశకు గురవుతున్నారు. చంద్రబాబు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ లో జనసేనకు 24 సీట్లు కేటాయించడంతో పాటు పవన్ ను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేసేలా పావులు కదిపాడు. ఇలా పవన్ కళ్యాణ్ ప్రతి విషయానికి కాంప్రమైజ్ కావడంతో ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి వరకు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని భావించిన నాగబాబు అక్కడి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. సర్వేలు కూడా వ్యతిరేకంగా రావటంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఏది ఏమైనా చంద్రబాబు వేసిన స్కెచ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు పొలిటికల్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.